వెల్కమ్ టు విజయ టైలర్స్ అండి. ఇప్పుడు నేను చెప్పబోయే బ్లౌజులు చాలా ఇంపార్టెంట్ అండి. అది అందరికి వచ్చే సమస్యను, కాకపోతే అది ఎలాగా సాల్వ్ చేసుకోవాలనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మనకి ఆది జాకెట్ ఇచ్చారు. ఆది జాకెట్ ప్రకారం వాటన్నిటికీ చూడండి ఎంతంత పొడవు పెట్టారో, ఉక్సులు పట్టి కానీ బ్యాక్ పొడవు కానీ ఆది జాకెట్కి ప్లస్ ఇప్పుడు ఆమె కుట్టిన జాకెట్కి ఏ మాత్రం సంబంధం లేదు. అవన్నీ కూడా నేను ఎప్పదీసి మామూలు కొలతలు జాకెట్ ఎలాగైతే కట్ చేసుకున్నామో అలాగా మొత్తం కట్ చేసుకోవాలి. కేవలం మనకి ఇప్పుడు వాళ్ళు చేసింది ఏంది, జాకెట్ ఖర్చులతో సహా ఇంకా చెప్పాలి అని అంటే మనం సాదా జాకెట్ తీసుకొని కొత్త జాకెట్ తీసుకొని టపటప కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు అది కాదు, డబల్కి డబల్ చేశారు. మరి అది ఎట్లాగా మరి చేశారో అనేది నాకైతే తెలీదు. ఇప్పుడు మీకు దాని గురించి చూడండి, చూపిస్తాను ఒకసారి, మీకు కూడా ఒక ఐడియా అనేది ఉంటదన్నమాట. ఇదిగోండి చూడండి ఎలా అయితే ఇప్పుకున్నానో. ఇవైతే నేను స్టిచ్చింగ్ చేసినవి కాదండి, దయచేసి మీరు అపార్థం చేసుకోవద్దు. నా అయితే కొంచెం లూజ్ అయినా కుట్టేసుకోవడానికి అవకాశం ఉండిద్ది. నేను కరెక్ట్గా 1-2-3 సార్లు చెక్ చేసుకొని నేను స్టిచ్చింగ్ చేస్తాను. ఇదిగోండి దేనికి దానికేనమాట ఇలాగ ఎప్పదీసేసుకున్నాను అన్ని జాకెట్లు. ఇదిగోండి దేనికి దానికే, ఇవన్నీ కూడా అవేనండి. ఇదిగోండి జాకెట్లు, ఇవన్నీ కూడా దేనికి దానికే ఇప్పదీసేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఇవన్నిటి కూడా ఎంతంత ఎక్కువ పెట్టాడు అనేది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి ఆది జాకెట్కి వాళ్ళు చేసిన స్టిచ్చింగ్కి ఏ మాత్రం కూడా కొంచెం కూడా డిఫరెంట్ చాలా ఉందండి. ఎంత ఉందంటే ఈ వీడియో లెంత్ ఎక్కువైందని మీరు అనుకోకుండా ఇదైతే మీరు కంపల్సరీ చూడాలండి, చూస్తేనే మీకు అర్థమవుతుంది. చూడండి ఇప్పుడు ఈమెకి నడుము లూజు చూడండి, అసలుకి ఇది ఎక్కువైతే ఇది తక్కువ అవుతుందండి. ఇది చూడండి, ఇటువైపు కూడా చూడండి, ఇది పెంచితే ఇది ఎక్కువ అవుతుంది. ఇదిగోండి ఇంతంత, ఓకేనా. మళ్ళీ ఇది పైకి నెడితే ఇది కిందకి జరిగిపోతుంది, ఓకేనా. చూడండి ఆది జాకెట్ బ్యాక్ పార్ట్ ఇప్పుడు ఎలాగా అనేది మీకు చూపిస్తాను. కొలతలు చూడండి. ఇదిగోండి చూడండి ఎంత ఉందో, చూడండి ఎంత ఉంది ఒక్కొక్క దానికి అనేది మీకు క్లియర్గా చెప్తాను. 1 ఉంది, పొడవు వచ్చేసి 1 ఉంది, ఓకేనా. ఇప్పుడు ఈ చంక చూడండి డౌన్ ఎంత చెయ్యాలి అని అంటే, ఇప్పుడు చూడండి డౌను ఖర్చులతో సహా ఇదిగోండి ఇది ఎక్కువగా ఉంది, అందుకని కింద కొలత తీసేసుకుందాము. ఇదిగో చూడండి 6 ఇక్కడికి రావాలి. చూడండి ఇక్కడికి ఇప్పుడు ఎంత ఎక్కువైందో చూడండి, ఇంత. అంటే ఇదంతా కూడా కట్ చేయాలన్నమాట, ఓకేనా. ఇప్పుడు ఇదిగోండి ఇలాగే నడుము లూజ్ ఎంత ఉందో చూద్దాం. నడుము లూజుని పట్టి మనము చెస్ట్ లూజ్ కొలుసుకుందాం. ఇప్పుడు చూడండి ఎంత వేయాలో చూడండి, ఇక్కడికి ఉంది అనమాట, ఓకేనా. ఇప్పుడు ఈమెకి చంక రౌండ్ ఎంత ఉంది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొలుసుకుందాం, ఓకేనా. చంక రౌండ్ వచ్చేసి సాగదీయకుండా ఫ్రీగా వదిలితే 8.5 మీద దగ్గరగా 8.5 ఉంది ఖచ్చితంగా. ఆ 8.5 ఇప్పుడు మనం ఇక్కడ కట్ చేసుకుంటాం కదా, ఆ కట్ చేసుకున్న వారు ఇక్కడ ఖర్చులతో సహా ఖర్చుకు వదిలిపెట్టేసేయండి. వదిలిపెట్టేసి 8.5 ఎక్కడికి ఆగుతుందో చూసుకోవాలి. ఎక్కడికి ఆగుతుంది కదా, ఇక్కడ నుంచి ఒక డాట్ పెట్టేసేసుకోండి. పెట్టేసేసుకొని ఇక్కడికి ఎంత వచ్చింది చూసుకొని ఇక్కడ ఒక లైన్ గీసేసుకోండి, ఓకేనా. అప్పుడు మీకు అర్థమైద్ది అనమాట. ఇప్పుడు ఇది వచ్చేసేసి మనం నడుము లూజ్ చూసేసుకున్నాం కదా, ఏం లేదండి బ్లౌజ్ కటింగ్ చేసినట్టే. ఇక్కడికి అసలుకి ఖర్చు అక్కడి నుంచి ఎంత వరకు ఉందనేది మనం ఒకసారి చెక్ చేద్దాం. 8.5 ఉంది కదా, ఇక్కడికి
డాటు ఇక్కడి నుంచి చూసుకుందాం. 8.5కు గాను 1 ఇంచి ఛాతీ లూజ్ అనమాట. ఓకేనా, ఒక 1 ఇంచి ఎక్స్ట్రా ఉందన్నమాట. ఇదైతే బ్యాక్ పార్ట్ చెప్పానుగా. ఇక్కడికి వచ్చేసి 1.5 ఇంచి ఇదిగోండి ఇక్కడికి. అంటే ఇప్పుడు ఎంత కట్ చేయాలి, ఇప్పుడు మనకు నెక్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం. ఇది పైపింగ్తో సహా 3 ఉంది. ఇప్పుడు మనం ఈ పైపింగ్ని మొత్తం కట్ చేసేసుకోవాలి కదా. ఈ కట్ చేసేసుకోవాలి అని అంటే ఇక్కడ లెంత్ తగ్గిద్ది. అందుకని చెప్పేసి మనం పైపింగ్ ఎయిటింగ్ కూడా చూడండి ఎలా వేసారో మీకు ఒకసారి చూపిస్తాను. ఓకేనా, ఇదిగోండి పైపింగ్ ఏం చేశారు అని అంటే ఇదిగోండి ఇలా ఫోల్డింగ్ చేసేసారు. ఇలాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఫోల్డింగ్ చేసేసి దాని మీదే ఇలాగ కుట్టుకోవచ్చారు. ఓకే, పని తొందరగా అయ్యిద్ది కాదని నేను అట్లా. ఫ్రంట్ పార్ట్ కూడా చూడండి, ఉక్సులు పట్టీకి దానికి ఎంత డిఫరెంట్ అని ఉండేది అనేది మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడికి ఎంత ఉంది. ఇదిగోండి 1.25. ఇదిగోండి మళ్ళీ ఇంకోసారి చెక్ చేస్తాను చూడండి. ఇదిగోండి అది నేను సాగ తీస్తేనే ఎంత ఉంది, సాగ తీయకుండా వదిలేస్తే ఇక్కడికి ఉంది. ఓకేనా, ఇప్పుడు చూడండి. ఇప్పుడు నేను ఇదంతా కూడా కట్ చేయాలి. ఫ్రంట్ పార్ట్ అనేది కొలత పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఇదిగోండి ఖర్చు వదిలి పెట్టేసేసి ఇదిగోండి కొలత ఇక్కడికి ఆగింది. చూడండి మీకు జూమ్ చేసి కూడా చూపిస్తాను. ఇదిగోండి ఇంత లోతు తీస్తేనే ఆ మనిషికి పట్టేయకుండా ఉంటుంది. చెస్ట్ భాగం ఇలా ఇంత లోతు తీయాలి. ఇంత లోతు తీస్తే ఇక్కడ ఎంత అనేది ముందు మనం తెలుసుకోవాలి. ఓకేనా, ఫ్రంట్ భాగం వచ్చేసి 10 ఉందన్నమాట. ఆ 10 ఇంచులు ఇక్కడికి ఎక్కడికి అవుతుందో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కట్ చేసేస్తాం మనం కదా, దీని కిందకి పెట్టేసేసుకొని ఇదిగోండి. అంటే ఇక్కడ అనేది ఖర్చు పడిద్ది ఆమెకి. చూడండి ఇక్కడ అనేది ఆమెకి చెస్ట్ అంటే ఉక్సులు పట్టి భాగం వచ్చేసి 10 లూజ్ అనమాట. ఈ 10 కాడి నుంచి 2 ఇంచెస్ ఖర్చు పడిద్ది ముక్క. ఎందుకు చెప్తున్నానంటే నేను ఇదిగోండి నేను అన్ని కొలుసుకొనే మీకు చెప్తున్నాను. ఇక్కడ ఉంది కదా, ఇక్కడి నుంచి ఈ డాట్ కాడ ఇక్కడ మనకి వేయం కదా, అక్కడి నుంచి ఇక్కడ చూసుకుంటే మనకి 10 ఉందన్నమాట. ఆ 10 భాగం అనేది ఇక్కడికి రావాలి. ఇదిగోండి పెట్టి చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇక్కడికి రావాలి. అంటే ఖర్చు అనేది మనకి ఎంత పట్టిద్ది అనమాట. ఈ ఖర్చు 2 ఇంచెస్ ఖర్చు పడిద్ది. ఓకేనా, అంటే ఈ జాకెట్ అంతా కూడా మనం మళ్ళీ కట్ చేసేసుకోవటమే. అన్ని ఇప్పదీసాను, ఏ పీసులకు ఆ పీసు ఇప్పదీసి నాకైతే గజిబిజిగా ఉంది. ఫస్ట్ సరిపోయిద్దేమోనని మామూలుగానే కుట్టేసా. వాళ్ళు ఇప్పదీసిందే నేను కుట్టేసా. చూసుకుంటే మేడం గారికి ఇది పైకి ఎక్కేసి ఇక్కడి నుంచి ఇక్కడికి పెక్కు వచ్చేస్తుంది. సరే ఏదైతే అది అయిందని చెప్పేసి రోజుకి చాలా ఉండే రిపేరింగ్ ఇవి 3 జాకెట్లు దాకుండే. ఒక జాకెట్ కుట్టేలోకే మనకి సగం పని అయిపోయింది. మెంటల్ టెన్షన్ వచ్చేసిద్ది. ఎందుకంటే కొత్త జాకెట్కి ఈ రిపేరింగ్ జాకెట్కి తేడాలు ఉంటాయి, తలనొప్పి కూడా వచ్చింది. అందుకని రోజుకి ఒకటే జాకెట్ పెట్టేసేసుకొని ఈ రిపేరింగ్ జాకెట్ అయిపోతేనే నేను కొత్త జాకెట్లో మొదలు పెడతాను. లేకపోతే ఇక్కడ వేసేసుకొని కొత్త జాకెట్లో మొదలు పెట్టానుకో అసలు వీటి మీద దాసిపోయి నాకు చికాకు అయిపోయింది అనమాట. ఓకేనా, ఇంకోటి ఏంటంటే ఇవన్నీ సరి చేసుకుంటా కుట్టినా కానీ వాళ్ళకి మళ్ళీ లూజ్ వస్తుంది. ఒకటి ఆడవాళ్ళకి ఇప్పుడు ఒకసారి ఇప్పుడు హ్యాపీగా ఉన్నప్పుడు శరీరం ఒకలాగా ఉంటుంది, కొంచెం సిక్ అయినప్పుడు ఒకలాగా ఉంటుంది. కోలుకోవటానికి మళ్ళీ టైం పట్టింది. ఒకటి చెస్ట్ భాగము, చెస్ట్ అనేది కిందకి జారినప్పుడు మాత్రం కంపల్సరీ సంఖ వైపు మీరు ఎన్ని కొలతలు తీసుకున్నా సరే, నేను చాలా మందికి వీడియోలో కూడా పెట్టాను, చెస్ట్ భాగము కొంచెం ముందుకి కొంచెం కిందగా ఉన్నప్పుడు నువ్వు ఎంత కుట్టినా సరే ఈ చంక కాడ అనేది లూజ్ వస్తుంది. ఎందుకంటే ఈ భాగము పెద్దదిగా ఉందనుకోండి, ఈ భాగం పెద్దదిగా ఉన్నప్పుడు అప్పుడు మనం వేసుకున్న కప్పు సైజు ఇక్కడికి దిగిపోయింది. దిగినప్పుడు ఇక్కడ నీకు లూజ్ వచ్చింది.
ఇక్కడ మేము మళ్ళీ కుట్టేసేసాం అనుకోండి, ఇక్కడ టైట్గా ఉంటుంది. ఓకేనా, అదొకటైతే అర్థం చేసుకోండి. వేరే మేడం గారికి కూడా నేను ఇలాగా చేసి పెట్టాను, కామెంట్ సెక్షన్లో పెట్టారు. ఇలా చెస్ట్ భాగం లూజు కిందగా జారినట్టుంది, ఫ్రంట్ భాగం ముందుకు కిందకి దించాము ఊపిరాడక, ఇక్కడికి వచ్చేసి ఇలా ఉందనంటే అది కంపల్సరీ ఉండిద్దమ్మా. ఎందుకంటే యూత్గా ఉన్నప్పుడు, మీడియంగా ఉన్నప్పుడు, కొంచెం వయసు పెరిగేటప్పుడు మనకి బాడీలో అనేది చేంజెస్ వస్తూ ఉంటాయి. దానివల్లే కానీ ఈ రకంగా అయితే నేను ఏనాడు చెడగొట్టలేదు. దయచేసి మీరు ఈ వీడియో కంపల్సరీ చూడండి, మీకు అర్థం అవుతుంది. ఓకేనా, ఎందుకంటే వాళ్ళు కొత్త జాకెట్లు ఇస్తారు, 1కి 4 సార్లు చెక్ చేసుకోండి, చెక్ చేసుకొని కొట్టండి. ఓకేనా, వాళ్ళు కూడా బాధపడకూడదు కదా. ఇప్పుడైతే నేను ఈ జాకెట్లు సరి చేసేలకు నాకు దిమ్మరగా పోయింది. నేను ఎప్పుడు కూడా ఈ ప్రాసెస్ అయితే పెట్టుకోలేదు. సరే, ఇప్పుడు ట్రై చేద్దాం అనుకున్నాను. నేనైతే ఇవన్నీ ఇప్పుకోవాలి. ఇంకా ఇది కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. అది కూడా కొంచెం ముందు ఈ పైపింగ్ అవన్నీ తీసేసి మెడ ఇవన్నీ కట్ చేసేసుకొని స్టిచ్చింగ్ చేసేటప్పుడు నేను మళ్ళీ ఈ జాకెట్ అనేది మీకు చూపిస్తాను. ఓకేనా, ఇలాగైతే ఎవరైనా జాకెట్లు ఇచ్చినప్పుడు, అంటే ఎవరైనా ఇస్తే మాత్రం ఇలా సరి చేసుకోవాలని చెబుతున్నాను. అది మీ ఇష్టము, తీసుకుంటే తీసుకోండి, లేకపోతే లేదు. ఎందుకంటే వేరే వాళ్ళు కుట్టి మనం సరి చేయాలంటే సరి చేయలేము, చాలా రిస్క్ పని అది. సరే, ఏదేమైనా సరే ఒకసారి మాత్రం వాళ్ళకి చెప్పండి. నన్ను కామెంట్ సెక్షన్లో వాళ్ళు కామెంట్ సెక్షన్లో ఒకటి పెట్టారు, అక్క ఇలా ఉంది మా పరిస్థితి అని. ఒకటే చదువుతున్నా, మీరు ఎంత ఫిట్టింగ్ పెట్టినా సరే బ్రా అలవాటు ఉండోళ్ళు అయితే ఎటువంటి సమస్య ఉండదు. అలవాటు లేకుండా కొంచెం ఫ్రీగా ఉండాలి, ఎదర పట్టేయకుండా ఇంకా లూజ్గా ఉండాలి అని అంటే ఒకటే చెప్తున్నాను, ఈ భాగం అనేది ముందుకు జారిపోతే ఇక్కడ కంపల్సరీ అనేది చూడండి. ఇక్కడ కండ లేదు, కండ లేకుండా మీకు టైట్గా రావాలంటే ఎలా వచ్చింది చెప్పండి. ఇక్కడ కండ లేదు, ఈ చంక రౌండ్లో కండ లేకుండా మీకు బాడీ అనేది ఫిట్గా రావాలంటే రాదు, కండ ఉంటేనే వచ్చింది. ఒకటి చెస్ట్ భాగం ఎక్కువగా ఉన్నట్టయితే ఆ చెస్ట్ భాగాన్ని జాయింట్ వేసుకున్నప్పుడు పైకి వచ్చేసినప్పుడు దీనికి తన్నప్పుడు మళ్ళీ ఇక్కడ టైట్ వచ్చేసింది. ఓకేనా, మనం జాకెట్ వేసుకున్నట్టు ఉండకూడదు అనుకుంటే మాత్రం కంపల్సరీ ఇక్కడ మనకి లూజ్ వచ్చింది చంక భాగం. ఎందుకంటే ఇది అనేది ముందు భాగం అనేది కిందకి కట్ చేస్తున్నాం కాబట్టి, కింద కట్ చేస్తున్నప్పుడు దీనికి సమానంగా 1 ఇంచ్ ఎవరికైనా సరే ఇక్కడ 7.5తో లాస్ట్ అనమాట. ఇక్కడ 1 ఇంచ్ దిగుతుంది కాబట్టి కంపల్సరీ అనేది ఇక్కడ చంక రౌండ్ అనేది వచ్చింది. ఓకేనా, లేదు వాళ్ళకి ఇంకా డౌట్గా ఉందనుకుంటే ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఎవరికైనా 6 పెట్టేసేసుకోండి, ఖర్చుకి 1 పావు పెంచేసేసుకోండి, 6 పావు పెట్టుకోండి, అప్పుడు ఫ్రీ అయ్యిద్ది. ఓకేనా, లేదు వాళ్ళకి ఇంకా కావాలంట టైట్గా అంటే అప్పుడు వాళ్ళకి దీనికి సమానంగా 1 ఇంచ్ తేడాతో కొలుసుకుంటేనే వాళ్ళకి బాగుంటుంది. ఓకేనా, అర్థమైంది అనుకుంటాను. ఈ స్టిచ్చింగ్ ప్రాసెస్ అనేది కూడా నేను మీకు వీడియోలో పెడతాను. ఇప్పుడైతే నేను ఎంత కూడా కటింగ్ చేసేసుకుంటున్నాను అనమాట. ఈ ఆది జాకెట్తో ఇచ్చిన జాకెట్టు, ఇప్పిన జాకెట్టు మళ్ళీ కొంచెం కూడా ఇప్పుకోవాలి. ఇదంతా కూడా నేను ఇప్పదీసి కటింగ్ పెడతాను అనమాట. ఓకేనా, చూడండి ఎన్ని జాకెట్లు ఉండేవి చూపించాను అనుకుంటాను మీకు. ఇది ఒక జాకెట్ ఉంది, ఇంకో ఈ జాకెట్ ఉంది, ఈ జాకెట్ ఉంది ప్రజెంట్ అయితే. ఓకేనా, ఈ వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటాను. చివరిదాకా చూడండి. ఈ వీడియో స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను నేను. ఇదిగోండి, ఇప్పుడు చూడండి, ఇక్కడైతే నేను రౌండ్ అనేది కట్ చేసేసుకున్నాను అనమాట. ఇదిగోండి, ఇంత అనమాట ఎక్స్ట్రా ఉంది, కట్ చేసేసుకున్నాను. లోతు అయితే నేను ఎక్కువ తీయలేదండి, ఇంతవరకే. ఇక్కడైతే నేను కట్ చేశాను, ఇక్కడి నుంచి అయితే నేనేం కదిలించలేదు. ఇంకోటి ఏంటంటే చంక పొడవు చూడండి, చంక పొడవు కాడికి వచ్చేలోకి ఎంత తగ్గిందనేది చూపిస్తాను. చంక పొడవు ఇదిగోండి. ఇప్పుడు నేను ఎలా స్టిచ్చింగ్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇదిగోండి, అసలుకి ఎంత తగ్గిందో చూడండి, విపరీతంగా తగ్గింది కదా. దీనికి కొంచెం ముక్కేసేసుకుందాం. అసలు పూర్తిగా తగ్గితే కిందకి వెళ్ళిపోయింది. అదొకటి ప్లస్ ఇక్కడికి వచ్చేసరికి మనం ఖర్చులతో సహా 6 ఇంచులు పెట్టాం కదా, 6 ఇంచులు చూసుకొని కట్ చేసేసుకున్నాం. ఎందుకంటే 6 ఇంచులు లేకపోతే అసలు మరీ పట్టేసిద్ది అనమాట. ఖర్చులతో సహా పెట్టేసేసుకోండి. ఇదిగోండి, లేదు అనుకుంటే 1 పావు ఖర్చు వదిలేసేసుకొని ఇంత
ఎంత ఉందన్నమాట. నీకు ఫస్టే చూపించాను నేను, ఎంత ఉంది కదా. దీన్ని మనం 1.5 అంటే ఇక్కడి నుంచి ఇదంతా కూడా చిన్న చిన్నగా కట్ చేసేసుకోవాలి ఈ ఎగస్ట్రా. ఓకేనా. ఇది వచ్చేసి చంక రౌండ్ అనమాట. ఓకేనా. చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి. మనం జాకెట్ కట్ చేసినట్టేనండి. చూడండి, ఇక్కడైతే నేనేమి కదిలించలేదు, ఈ షేప్ అయితే తీసేసుకున్నాను. ఓకేనా. ఆమె ఖర్చులన్నీ తీసేసి ఎంత ఉంది రౌండ్ ఆమెకి అంటే 8.5 అంటే ఇక్కడికి వచ్చింది. ఆ 8.5కి కొంచెం గుర్తు పెట్టేసేసుకోండి. మళ్ళీ కూడా మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు రౌండ్ కొలుసుకోవచ్చు. ఇదైతే బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకేనా. బ్యాక్ పార్ట్ కంప్లీట్ చేసేటప్పుడు మీకు చిన్న ఇది చెప్తాను చూడండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టేసేసుకోండి. ఇక్కడ ఖర్చు వదిలేసేసుకోండి. ఖర్చు వదిలేసేసుకొని ఎంత ఉంది అనేది చూసుకోండి. ఇక్కడికి ఉంది కదా. ఈ వారం వచ్చేసేసి ఇక్కడ ఈ చిక్కునంతా కట్ చేసేసుకోండి. అప్పుడు ఇక్కడ ఖర్చుకు పోయింది కరెక్ట్గా, ఇది అడ్జస్ట్మెంట్ అయింది. ఓకేనా. కొంచెం లైట్గా హెవీగా అయితే కట్ చేసుకోవద్దు. హెవీగా అయితే దయచేసి కట్ చేసుకోవద్దు. మీరు కట్ చేసేవారు చెప్పారు అని అనొద్దు. ఇంత అప్పుడు మీకు ఈ లెంత్ అనేది కరెక్ట్గా సరిపోయిద్ది అనమాట. ఓకేనా. అప్పుడు ఖర్చుకి ఇక్కడ వేస్తారు. 8.5కి డాటు ఇక్కడికి వచ్చింది కదా, కొంచెం ఒక పాయింట్ అటు జరిగిద్ది అంతే. ఇది ఖర్చుకు వచ్చేసిద్ది. ఓకేనా. ఇప్పుడు ఈ రౌండ్ అనేది కూడా మనకి కరెక్ట్గా సరిపోయిద్ది. ఓకేనా. సరిపోయిద్దంటే వాళ్ళు కట్ చేసిన దాని మీద మనం ఇంకొంచెం మరీ ఎక్కువ లోతు లేదు, ఈ పొడవు ఎక్కువ అవటానే మనం ఇదనేది తీసాము. ఆ వారం నేను పైపింగ్ కూడా వేసేస్తాను. గ్రీన్ కలర్ ఉంది, మనకు అన్ని షేడ్లు ఉన్నాయి కాబట్టి. ఇదైతే బ్యాక్ పార్ట్. ఓకేనా. ఇక్కడ కొంచెం ముక్క పడిద్ది, ఆ ముక్క నేను జాయింట్ చేసుకుంటా. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ చూద్దాం. ఫ్రంట్ పార్ట్ వచ్చేసేసి ఈ పీసులన్నీ తీసేసేయండి. ఇవన్నీ కటింగ్లోకి పోయాయి. ఇదిగోండి, ఇలా పెట్టేసేసుకోండి. వీటికైతే ఖర్చులు కంపల్సరీ వేయాల్సిందేనండి. ఇంకా ఇలా పెట్టేసేసుకోండి. ఇక్కడైతే పైపింగ్ ఇప్పేసేసుకోండి. ఎందుకంటే మనకి ఈ షోల్డర్కి ఇటువైపు ఖర్చు కావాలి కాబట్టి చాలా జాగ్రత్తగా చేసేసుకోండి. ఓకేనా. ఇదిగోండి, ఇదనమాట. ఓకేనా. ఇప్పుడు ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ ఎంత అనేది ఉందనేది చూడండి. ఎందుకంటే మీరు ఈ వీడియో చూస్తేనేనండి లెంత్ ఎక్కువైందని అనుకోవద్దు. ఇక్కడి నుంచి ఇక్కడ చూడండి ఎంత ఉంది, ఇక్కడికి ఉంది కదా. ఇక్కడి నుంచి రౌండ్ తిప్పండి. చూడండి, ఈ ఉక్సులు పట్టీకి ఇవతలే పెట్టేసేసుకొని రౌండ్ తిప్పండి. ఇంకోండి, ఇక్కడ మీరేం కదిలించొద్దు. ఓకేనా. ఇదిగోండి, ఇక్కడి నుంచి కొంచెం కొంచెంగా ఇంత ఉంది మేడం గారికి. ఇంత అయితేనే కానీ ఇలాగా ఫ్రీగా ఉండదు అనమాట. ఓకేనా. మళ్ళీ ఇక్కడి నుంచి వచ్చేసి కొంచెం కొంచెంగా చూడండి, కొంచెం ఇక్కడి నుంచి కొంచెం కొంచెంగా ఇక్కడి నుంచి ఎంత లూజ్ ఉన్నది నేను ఇందాక చెప్పాను కదా. ఇలాగైతే పట్టి కింద ఉంది. ఇక్కడి నుంచి వాళ్ళకి 10. ఓకేనా. ఇంకెక్కడి నుంచి ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాము. అసలు 1/2 ఇంచే ఉంది. 1/2 ఇంచుకి ఇలా పెట్టేసేసుకొని ఇక్కడి నుంచి కొంచెం, ఇక ఏం లేదండి, ఇక బ్లౌజ్ కట్ చేసుకున్నట్టేను. తేలికలో చెప్పేస్తే అవ్వదండి. ఇది ఈ లోతు అనేది తీసుకోవాలన్నమాట. ఓకేనా.
ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఈ ఫ్రంట్ పార్ట్ కూడా ఎలా కొలవాలి అని అంటే, ఇందాక మనం వచ్చేసి దానికి కొంచెం కట్ చేసేసుకున్నాం కదా, సేమ్ కొంచెమే ఇలా కట్ చేసేసుకొని ఖర్చు వదులుకోవాలి. ఖర్చు వదులుకొని ఫ్రంట్ పార్ట్ ఉక్సులు అండి. ఇంకోండి ఖర్చుకి ఇది అసలుకి చూడండి పెడుతున్నాము. ఇలా పెట్టేసేసి ఇలా చూసుకోండి. ఇలా చూసుకుంటే మీకు అర్థమైపోయింది. ఓకేనా? ఇక్కడికి వచ్చింది. ఇదిగోండి చూడండి, ఇక్కడికి వచ్చింది. నేనేమంటాను అంటే, ఇది కాజాల పట్టీ అండి. కింద పట్టీ చూసుకోవాలి. కింద ఆనుంది ఉక్సులు పట్టి. మీకు కట్ చేసేటప్పుడు మీకు తగిలిద్ది ఉక్సులు పట్టి. ఇంకో ఇలాగా కట్ చేసుకోవాలి. ఓకేనా? ఇది ఇక్కడ మాత్రం తగ్గించొద్దండి. తగ్గిస్తే మాత్రం మనకి షోల్డర్లో చిన్నదైపోయింది అనమాట. చిన్నదైపోయి మేడం గారికి జారిపోయింది. ఓకేనా? చూడండి, ఇలా నుంచి ఇలా కొంచెం కొంచెంగా ఇలా ఖర్చులో కలిపేయాలి. ఓకేనా? తేల్చేయండి. మీరు తేలకపోతే మాత్రం పట్టేసేసిద్ది. తర్వాత అయ్యో ఇట్లా కట్ చేసేవండి అని అనుకోవద్దు. ఇవన్నీ కూడా ఎక్స్ట్రా పీసులు అనమాట. ఓకేనా? ఓకేనా? ఇప్పుడు వచ్చేసి మనం చంక రౌండ్ క్రాస్ తీద్దాం. ఇక్కడైతే ముక్కలు పడతాయండి. ఇక్కడైతే ముక్కలు పడతాయి కంపల్సరీ. ఇక్కడ కూడా ముక్కలు పడతాయి అనమాట. ఒకసారి ఇది కూడా చూద్దాం. ఉక్సులు పట్టి కాజాల పట్టి కూడా ఒకసారి చెక్ చేసుకుందాము. చెక్ చేసుకొని మనం కటింగ్ చేద్దాం. ఇదైతే ఇక్కడికి ఉందండి. ఇది వచ్చేసి ఇక్కడికి ఆగింది. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి మనం చెక్ చేసుకుందాం అసలు ఎక్కడికి ఆగింది అనేది. ఏదైనా స్టిచ్చింగ్లోనే రావాలండి. తర్వాత మనం ఎంత సరి చేసినా మార్పు అనేదే ఉంటుందన్నమాట. ఓకేనండి, సరిపోయిద్ది. ఓకేనా? ఇంకోండి ఇక్కడికి వచ్చింది, సరిపోయిద్ది. అంటే నేను క్రాస్ తీయటం కోసం అని చెప్పేసి ఎలా పడితే అలా తీసామనుకో, ఇది కట్ చేయటం వల్ల నీకు ఇది అనేది తగ్గిందనమాట. దీన్ని ఇలా పైన వేసేసుకొని ఇది ఉక్సులు పట్టి కదా, దీన్ని ఖర్చువార వదిలేసేసేయండి. ఇదిగోండి ఈ ఖర్చువార వదిలేసేసి అక్కడి నుంచి పెట్టేసుకోండి. ఇదిగోండి ఇక్కడి నుంచి ఇలా పెట్టుకోండి. సాగబేకొద్దు, చాలా ఇదిగా ఉండాలి. ఇదిగోండి సాగబీగితే మాత్రం మళ్ళీ మనకి లూజ్ వచ్చేస్తుంది. ఇదిగోండి. ఓకేనా? ఇప్పుడు వచ్చి మనం క్రాస్ అనేది ఇలా తేల్చేద్దాం. ఇదిగో ఇక్కడికి తేల్చేద్దాం. ఓకేనా? ఇది ఇలా పెట్టేసేసుకొని దీన్ని ఇలా తిప్పేసేసుకోండి. ఇదిగో ఇలా ఈ కింద సరి చేసుకోండి. ఒకసారి ఈ కింద పార్ట్ కూడా సరి చేసుకోండి. నేనైతే అన్నీ సరి చేసుకోవాల్సి వస్తుంది. సరి చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఏదైనా మనకు నమ్మకం మీద ఇచ్చారు కదా, నమ్మకం మీదే కొట్టాలి. ఇదిగోండి. ఓకేనా? కొంచెం కొంచెంగా ఇంకోండి. ఇప్పుడు మనం ఏం చేసాము, జాకెట్ కటింగ్ చేసేసాం. ఇంకంతే. దీనికి జాకెట్ అనేది మనం కట్ చేసేసాం. ఇదండి. ఓకేనా? ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో నేను చూపిస్తాను. మామూలు జాకెట్లా కట్ చేసాం కదా. ఇదిగోండి, ఇది వచ్చేసేసి పైన స్టిచ్చింగ్
వేసేసుకోండి 5 నెంబర్ పెట్టి. లూజ్ మామూలుగా టైట్ నెంబర్ పెట్టినా పర్వాలేదు. వేసేసుకున్న తర్వాత ఇలాగ పైపులు రెడీ చేసేసుకోవాలన్నమాట. పైపింగ్లు ఇలా రెడీ చేసేసుకొని మామూలుగా ఎలా అయితే మనం పైపింగ్లు ఎలా అయితే వేసేసుకుంటామో ఇదిగోండి ఇలా పెట్టేసేసి ఇలా చివరికి ఇలా వేసేసుకొని దీన్ని ఇలా పెట్టేసేసేయండి. చూడండి ఇంత నీట్గా వచ్చింది అనమాట. అలాగా ఫ్రంట్ బ్యాక్ రెడీ చేసేసుకోండి. రెడీ చేసేసుకున్న తర్వాత అంటే లెంత్ ఎక్కువ అవుతుందండి, అందుకని నేను చేసి చూపిస్తున్నాను. ఈ జాకెట్ మొత్తం కుట్టిన తర్వాత ఈ వీడియో అనేది లాస్ట్న మళ్ళీ ఇంకోసారి చెప్తానండి, సరేనా? ఇదిగోండి ఇటు చూడండి, మనం ఎంత ట్రై చేసినా కానీ అసలు ఎలా కట్ చేశారనేది నాకైతే అర్థం కావట్లేదు. ఇదిగోండి ఇక్కడ సమానం చేశాను, ఇక్కడ సమానం చేశానండి. ఇక్కడ సమానంగా పెట్టేసేసుకొని ఇదిగోండి ఇక్కడ ఎంత ఎక్స్ట్రా ఉంది. సరే ఇది కొంచెమే ఉంది ఇటువైపు. ఇటు చూడండి, ఇటు వచ్చేసరికి చూడండి, ఇటు వచ్చేసరికి చూడండి ఇక్కడ నేను సమానంగా పెట్టేసేసుకున్నాను అనమాట ఇక్కడ. ఓకేనా? ఇలా సమానంగా పెట్టేసేసుకొని చూశాను. ఇదిగోండి చూస్తే ఇక్కడ చూడండి ఎంత ఉందో చూడండి. ఎలా కట్ చేయాలి అసలు ఎలా కుదిరిద్దో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇదిగోండి ఎంత ఉంది వచ్చేసేసి చూడండి. ఈ హ్యాండ్కి వచ్చేసి క్రాస్ తీశారు. ఇదిగోండి ఈ హ్యాండ్కి వచ్చేసి క్రాస్ తీశారు. ఈ హ్యాండ్కి వచ్చేసి అసలు క్రాసే లేదు. ఇదిగోండి చూడండి సమానంగా ఉంది. పిన్ని పెట్టాను చూడండి, సమానంగా ఉందన్నమాట. దీనికి క్రాస్ తీయలేదు అంటే దీని క్రాస్ని బట్టి ఈ హ్యాండ్కి అనేది క్రాస్ తీసుకున్నాం అనమాట. ఇది స్టిచ్చింగ్ చేసిన జాకెట్టేనండి. అయినా సరే నాకు డౌట్ వచ్చేసి ఇటువైపు క్రాస్ ఇటువైపు క్రాస్ వేసి చూద్దామని చెప్పేసి పూర్తిగా అసలు ఇప్పేసేసానండి, కంప్లీట్గా ఇప్పేసేసాను. దీనికైతే క్రాస్ ఉంది. ఓకేనా? దీనికైతే క్రాస్ లేదు చూడండి. ఇదిగోండి ఇంకా ఈ ఫోల్డింగ్లు ఇలా పోతానా మనకు అలా ఉంది. ఇదిగోండి చూడండి క్రాస్ అనేది అసలు ఏడన్నా మీకు తగులుతుందా క్రాస్ అనేది? ఇదిగోండి క్రాస్ అస్సలు లేదు. ఈ హ్యాండ్కి అయితే అస్సలు క్రాస్ అనేదే లేదనమాట. ఓకేనా? ఇప్పుడు మామూలుగా దీని క్రాస్ దీని మీద పెట్టేసి ఇది ఎంత లోతు అయితే ఉందో అంత లోతు క్రాస్ తీసేసుకొని ఇటువైపు స్టిచ్చింగ్ చేసేసుకుందాం. ఇంకోటి ఏంటి అని అంటే ఇప్పుడు ఇది ఉంది, ఈ డాట్ ఉంది. ఈ డాట్ వచ్చేసేసి ఇప్పుడు మనం క్రాస్ తీసినా కానీ అడ్జస్ట్ అవ్వట్లా. నేను క్రాస్ అయితే తీసాను, తీసుకోవడం మీకు చూపించాను. అయితే నేనేమంటానంటే కొంచెం డాటు ఇక్కడ ఒక డాట్ వేసేసుకుంటాను అనమాట. ఇక్కడ వచ్చేసి లైట్గా పట్టిద్ది ఒక డాటు, ఇక్కడ వచ్చేసి కొంచెం ఎక్కువ పట్టిద్ది డాటు. ఓకేనా? ఇటువైపు అటువైపు 3వ డాట్ అనేది 4వ డాట్ అనేది వేసేసుకుంటాను అనమాట. వేసుకొని మనం జాకెట్ ఎలాగైతే స్టిచ్చింగ్ చేసుకుంటామో సేమ్ అంతేనండి. స్టిచ్చింగ్ చేసిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను అనమాట. ఇప్పుడండి దీని ఆది ప్రకారం దీన్ని నేను క్రాస్ తీసేసాను. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేసుకుందాం. ఇదిగోండి నేను కుట్టేసేసాను. ఇప్పుడు కాజాల పట్టి ఎంత ఎడల్పునైతే ఉండిద్దో నేను 10 పెట్టాను అనమాట. వాళ్ళకి అదే ఉంది. ఆది జాకెట్కి 10 ఉందండి, అంటే 9:30 ఉంది. ఒక 2 పాయింట్లు అటు ఇటుగా కొంచెం అంటే కరెక్ట్గానే వచ్చింది. ఈ చంకకి అడ్జస్ట్మెంట్గానే వచ్చేసిద్ది. ఇదిగోండి ఇది ఎంతైతే లూజ్ ఉందో సేమ్ ఉక్సులు పట్టి కూడా అంతే లూజ్ ఉండాలి. నేనైతే కుట్టేశాను, చాలా వరకు సరి చేసుకుంటాను కుట్టాను. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మధ్యకి డాట్ పెట్టేసుకోండి. ఈ డాట్ పెట్టేసేసుకొని ఇక్కడికి ఎంత ఉంది ఇక్కడికి ఎంత ఉంది అనేది ఉక్సులు పట్టి నడుము పట్టి అన్నీ కొలుసుకోండి. ఓకేనా? ఇదిగోండి నేనైతే రెడీ చేసేసుకున్నాను. ఇదిగోండి ఒక్కసారి ఇది ఇప్పటికి 2 సార్లు ఇప్పి 2 సార్లు స్టిచ్చింగ్ చేయటం అయిపోయేసరికి ఏంటంటే అంత గజిబిజిగా ఉంది. ఇది ఒక్కసారి దారాలన్నీ కట్ చేసేసుకోండి. ఎక్కడెక్కడ ఏమేమి ఉండయో దారాలు ఇట్లా వేస్ట్ దారాలు ఏమైనా ఉంటే కట్ చేసేసుకొని ఒక్కసారి ఇదిలిచ్చండి, దారపోగులన్నీ పోతాయి. తర్వాత మీకు వీలుంటే ఐరన్ పెట్టేసేసుకోండి. ఇదిగోండి ఇలాగా మెడ అయితే నేను కొంచెం పెద్దగానే పెట్టాను, మేడం గారికి కొంచెం ఉండాలి. ఓకేనా? ఇదిగోండి ఓకేనా? మొత్తం అండి జాకెట్ మొత్తం ఇప్పి వాళ్ళు కుట్టడం ఎలా కుట్టారు అంటే 18 సంవత్సరాల వయసు గల పాపకి ఎలాగైతే కుట్టారో అలాగా పెద్ద సైజు వాళ్ళకి ఇలా కుట్టారండి. అవన్నీ నేను ఇప్పుకొని కుట్టేసరికి నాకు ఈ ఒక్క జాకెట్టే చాలా టైం తీసుకుంది.
దయచేసి మీరు అలా చెయ్యొద్దు, ఓకేనా? ఇదిగోండి, అలా చెయ్యొద్దు. కొంచెం అంటే ఈ కటింగ్ పొద్దుగూకులు చేసి ఏంటంటే పైకి కొంచెం లేచినట్టుంది కదా, కొంచెం మనం ఐరన్ పెట్టామంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇదండి, ఇది జాకెట్టు. వెనక మళ్ళీ కూడా చూపిస్తాను. చాలా అంటే ఈయనకి బేడ పెట్టినట్టు పెట్టారు. ఇది కూడా కొంచెం సరి చేసి పైపింగ్ వేసేసి కుట్టేసేసాను అదే ఆదితో పెట్టి. ఇదిగోండి, ఈ దారాలన్నీ కూడా మనం ఒకసారి తీసేసేసుకుందాము. కొంచెం ప్రశాంతంగా ఉన్నప్పుడు, ఇది అయిపోయింది కదా, ఈ కొంచెం ప్రశాంతంగా ఉన్నప్పుడు కొంచెం ఐరన్ పెట్టేసేసుకొని ఆ దారాలన్నీ ముందు దారాలన్నీ తీసేసుకొని ఐరన్ పెట్టేసేసుకోండి, ఓకేనా? ఓకేనా? ఇదండి జాకెట్టు. ఇదైతే అయిపోయింది. ఇంకొక జాకెట్ అయితే ఉంది. నేనేమనుకుంటున్నానంటే ఈ జాకెట్ వేసుకొని చూస్తే నెక్స్ట్ జాకెట్ కూడా సేమ్ అన్నీ మన బ్లౌజ్ కటింగ్ ఎలాగైతే చేసుకుంటున్నామో అలాగా చేసుకొని అన్నీ ఇప్పేసేసుకొని బ్లౌజ్ కటింగ్ ఎలాగైతే చేసుకున్నామో అలా చేసేసుకొని కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేయటం అనమాట. ప్రజెంట్ ఈ జాకెట్ మేడం గారు వాళ్ళకి ఇచ్చేసి వేసుకోమని చూస్తే ఇది కరెక్ట్గా ఉందని. ఇంక ప్రాబ్లం అంటే ఏదైనా సరే అండి, కుట్టిన జాకెట్కి వచ్చేసి చెయ్యాలి అని అంటే మాత్రం కొంచెం ఇబ్బంది పడాలి. కొంచెం ఏందండి, చాలా ఇబ్బంది పడాలి. ఇదిగోండి, నేనైతే కట్ చేశాను. ఈ దారాలన్నీ నిదానంగా కూర్చొని ఇవన్నీ తీసేసుకొని ఒక్కసారి ఐరన్ బాక్స్ పెడతాను. అదొకటి ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అని అంటే ఇవి కనిపించకుండా మనం బ్యాక్ పార్ట్కి ఇలాగా కొంచెం రఫ్ తీసేసుకుంటే ఇలాగా ఉండిపోయింది అనమాట, బయటికి కాని రాకుండా. ఈ వీడియో మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియపరచండి, ఓకేనా? ధన్యవాదాలు.